బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడుకు ఇప్పటికీ సెక్యులర్గానే పేరుంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి జర్నీ చేస్తున్నప్పటికీ చంద్రబాబును లౌకికవాదిగానే అందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడి ఇమేజ్తో సమీప భవిష్యత్తులో చంద్రబాబుకి ఇబ్బందులు వస్తాయన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని సీనియర్ నాయకుల్లో ఒకరు. హెచ్డి దేవేగౌడ, శరద్ పవార్ లాంటి ఒకరిద్దరు మినహా మిగతా రాజకీయ నాయకులందరూ చంద్రబాబుకు జూనియర్లే. రాజకీయాలలో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చంద్రబాబుకు పేరుంది. 1978లో తొలిసారిగా చంద్రబాబు శాసనసభ్యుడయ్యారు. ఆ తర్వాత కొలువు తీరిన అంజయ్య క్యాబినెట్లో చంద్రబాబు తొలిసారి మంత్రి అయ్యారు. ఇక రాజకీయంగా చంద్రబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు సొంతం. అంతేకాదు జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ రూపకల్పనలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. దళితుడైన జీఎంసీ బాలయోగికి ప్రతిష్టాత్మక లోక్సభ స్పీకర్ పదవి రావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. అలాగే గుంటూరుకు చెందిన ముస్లిం నేత లాల్ జాన్ బాషాను ఒక దశలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించి తన ఉదారత చాటుకున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ఒక దశలో చంద్రబాబు నాయుడు లక్ష్మణ రేఖ దాటుతున్నారన్న అనుమానాలొచ్చాయి. అయితే ఈ విషయం గమనించిన చంద్రబాబు నాయుడు వెంటనే జాగ్రత్త పడ్డారు. కేవలం లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న విషయం ప్రజలకు చెప్పడం తన బాధ్యతగానే మీడియా ముందుకొచ్చి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు సంకేతాలు పంపారు. లౌకికవాదిగా తన ఇమేజ్ దెబ్బతినకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. అయితే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఎక్కడా మతోన్మాది అనే మరక అంటలేదు. ఆయన రాజకీయ జీవితం అంతా లౌకికవాదిగానే ఉన్నారు. ఇప్పటికీ అదే వైఖరిని ఆయన కొనసాగిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బీజేపీ అధిష్టానం ప్రకటించినప్పుడు సదరు నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు గోద్రా అల్లర్ల నేపథ్యంలో నరేంద్ర మోడీ హైదరాబాద్కొచ్చినప్పుడు ఆయనను బేగంపేట విమానాశ్రయం నుంచి అట్నుంచట్టే ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు పంపించిన సంగతి చాలా మంది పెద్దలకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి నడుస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. అంత మాత్రాన లౌకికవాదంపై చంద్రబాబు నాయుడు రాజీ పడ్డారని నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మౌలికంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ. జాతీయ స్థాయిలో ఎటూ కాంగ్రెస్తో కలిసి నడవలేరు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి నడవక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జరుగుతోంది అదే. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నికార్సైన లౌకికవాది. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఈ రాజకీయ వైరుధ్యాలు ఏదో ఒకరోజు ఇబ్బందులకు దారితీసే అవకాశాలున్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే చంద్రబాబుకు మొదటి నుంచి ముస్లిం సమాజంతో మంచి అనుబంధం ఉంది. టీడీపీలో లాల్ జాన్ బాషా, అహ్మద్ షరీఫ్ వంటి ముస్లింలకు కీలక పదవులు అందజేశారు. అంతేకాదు ముస్లింల ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు సర్కార్ గతంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ముస్లింలకు ప్రత్యేకంగా షాదీఖానాలు ఏర్పాటైంది చంద్రబాబు నాయుడి హయాంలోనే. అంతేకాదు ఉర్దూ స్కూళ్లలో టీచర్ల నియామక ప్రక్రియలు భారీ ఎత్తున జరిగింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. ఏమైనా ఎవరి నుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వాటన్నింటినీ తట్టుకోగలిగే రాజకీయ చాణక్యం చంద్రబాబు నాయుడుకుంది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజం కూడా చంద్రబాబు నాయుడి లౌకికవాదంపై కొండంత భరోసాతో ఉన్నారు.
ఏమైనా ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్ప. ఎదుటివారి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్.